నా వయసు 24. నాకు నా మొగుడు కావాలి, వాళ్ళ నాన్న కావాలి. నేను తప్పుడు మనిషినా అక్క? వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, గుర్తుపెట్టుకుంటాను. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. నువ్వు చాలా మంచిదానివమ్మా. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చేసాయి అంతే. ఇక నువ్వు ఏదో ఏదో ఫీల్ అయిపోమాకనమాట. ఎందుకంటే నేను తప్పుడు దాన్నేమో అన్న ఆలోచన పక్కన పెట్టేసేయి. తండ్రిని బతికించుకునేందుకు అందని చోట్లల్లా అప్పులు చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ అప్పులన్నీ తీర్చేసి మీ అమ్మ నీకు పెళ్లి చేసే స్తోమత లేదు. ఇంటెదురు ఆంటీ ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఆ పని ఈ పని చేస్తుంటే ఇక ఆ అంకుల్ వచ్చేసి నీ అప్పులు తీర్చేసి నీకు బంగారం కొనిచ్చి నీకు ఇల్లు కొనిచ్చి నీ కష్టం తీర్చుకున్నాడు, ఆయన అవసరం తీర్చుకున్నాడు. ఇక ఆంటీ చనిపోగానే చుట్టుపక్కల వాళ్ళందరూ తల ఒక మాట అంటారు, ఆడపిల్ల వస్తుందని చెప్పి ఆయన కొడుకే ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక ఆయన కొడుకు పొద్దున్నే పొలానికి వెళ్ళంగానే ఆయన ఎంటర్ అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరితో చాలా కష్టంగా ఉంది అని మీ అమ్మకు చెప్పినప్పుడు ఆస్తి అంతా తండ్రిది, తండ్రి పోగానే కొడుకుది వచ్చిద్ది, నీ మొగుడితో నటించు అంటే నీ మొగుడిని నువ్వు ప్రేమించావు. ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మామను దూరం పెట్టేసేసావు. ఇక మామ మనిద్దరి విషయం చెప్తాను అని బెదిరించినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు. తండ్రి కొడుకులకు గొడవ వచ్చేసి ఇద్దరు 6 నెలలుగా విడిపోయి ఉంటే చక్కగా ఇప్పుడు నీ భర్తతో ఇప్పుడు నీకు 3వ నెల హ్యాపీగా ఉన్నావు. కానీ ఇప్పుడు మీ మామగారి ఆరోగ్యం బాగోలేదు అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నప్పుడు విని అలా ఊరుకోకుండా ఆ మామగారు ఆరోగ్యం బాగోలేదని తల్లడిల్లిపోతున్నావు చూసావా. ఒకనాడు నాకు సాయం చేశాడు, అది కృతజ్ఞత అనేది చూపించాలి అని మామను మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నావు చూసావా. చాలా గ్రేట్ అమ్మా. తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ రిపీట్ చేస్తాడేమో, మళ్ళీ నా కాపురానికి ఏమొస్తుందో అని చెప్పి భయపడుతున్నావు అంతేనా అమ్మా. చక్కగా మామగారి దగ్గరికి వెళ్ళిపో. మామగారు మీరు మంచిగా ఉంటాను అంటే నిన్ను ఒక బిడ్డలా చూసుకుంటాను అని చెప్పు. ఓకే అన్నాడు అనుకో, తీసుకొచ్చుకో. లేదు కాదు ఏది తింగరాశాలన్నీ వేస్తానన్నాడు అనుకో, ఏది వేరే ఒక ఎటు డబ్బు ఉంది కాబట్టి వేరే వాళ్ళని పెట్టి డాక్టర్లు పెట్టి చూపించేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాడు కదా, అక్కడే ఒక మనిషిని పెట్టు. ఏది ఆ మనిషిని కూడా తేడా మనిషిని పెట్టు. ఎందుకంటే మీ మామ తేడా కాబట్టి, ఆ ఫ్రెండ్ కూడా తేడా కాబట్టి అదన్నా బాగుపడింది. ఆస్తిపాస్తులు ఎటు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర డబ్బు గిబ్బు ఉన్నది కాబట్టి ఒక మనిషిని తోడు పెట్టి బాగోగులు దూరం నుంచే చూసుకుంటా ఉండండి. నీ భర్తతో నీకు పుట్టబోయే బిడ్డతో బాగుండాలి అంటే ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. అర్థమైందా? ప్రతి